హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేశాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ అనేది ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ ఇచ్చాను. అయితే బ్యాక్ రౌండ్ అనేది ఎక్కువ అయిపోయినా సరే మనం ఏ విధంగా దాన్ని డిజైన్ చేసుకొని కవర్ చేసుకోవచ్చో చెప్తాను. ఇప్పుడు ఇవ్వండి చూపిస్తున్నాను కదా. హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ పెట్టాను కదా, కొంచెం డీప్ అనేది అయ్యింది. అలాంటప్పుడు ఏ విధంగా కవర్ చేసుకోవాలో చెప్తాను. సో చూడండి, ఇవ్వండి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, మనకి సారీలో క్లాత్ ఉంటుంది కదండి, అదిను బ్లౌజ్ క్లాత్ రెండు కలిపి ఇట్లా సమోసాలు లెక్క చిన్న చిన్న అనమాట స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని రౌండ్ షేప్ ఎంతవరకు ఉందో ఆ రౌండ్ షేప్ అంతా కుట్టేసాం అనుకోండి, డీప్ కూడా తగ్గుతుంది. అంటే రౌండ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది తగ్గుతుంది. మళ్ళీ డిజైన్ కింద వస్తుంది అనమాట. డిజైన్ కూడా బాగానే ఉంటుందండి. ఇది చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసేసి సో ఇట్లా ట్రయాంగిల్ షేప్లోన మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుందండి. ఇగోండి ఇలా చూసారు కదా, రౌండ్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ అయిపోతే ఇట్లా చేయండి, అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇగోండి ఇట్లా అనమాట. కలర్స్ అనేవి ఏం చేయాలంటే మనం బ్లౌజ్ కలర్ ఒకటి తీసేసుకోవాలండి. సారీ అయినా లేదంటే లెహంగాలోనే వేరే కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ ఒకటి తీసేసుకొని 1 by 1 ఒక కలర్ తర్వాత ఒక కలరు ఇట్లా స్టిచ్ చేసుకొని వచ్చేయండి. లేదు ఈ మోడల్ కాదు వద్దు అనుకుంటే ఏం చేస్తారంటే పోట్లీ బటన్స్ అయినా పెట్టేసుకోండి, బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్యాక్ హుక్స్ అనమాట. ఈ బ్యాక్ హుక్స్ మనకి హుక్కులు అనేవి దూరం దూరంగా రాకుండా ఉండాలంటే కొంచెం దగ్గర దగ్గర వేసేసుకోండి. ఒక 6-7 హుక్స్లు వేసేసామనుకోండి అసలు కనిపించదు బ్యాక్ సైడ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డిజైన్ కింద చిన్న చిన్న బటన్స్ లాగా పెట్టాను కదండి, అవి బటన్స్ అని కాదండి. నార్మల్గా మనకి బ్లౌజులు డిజైన్ బ్లౌజులు గట్రా కుట్టేటప్పుడు క్లాత్ మిగులుతుంది కదా, అందులోన ఇట్లాంటివి మిగులుతాయి అనుకోండి, అంటే స్టోన్స్ వచ్చేవి లేదంటే చున్నీలోన ఇట్లా వచ్చాయి అనుకోండి, అది పడేయకుండా ఏం చేస్తారంటే ఇట్లా ఇవ్వండి ఇప్పుడు చూపిస్తాను కదా, ఇది చిన్న చిన్నవి ఇట్లా కట్ చేసుకోండి. అంటే షేప్ అవి ఏ విధంగా ఉన్నాయో స్టోన్స్ షేపులు బట్టి ఇట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని చిన్న చిన్న బుటస్ లెక్క అక్కడక్కడ అంటించుకోవచ్చండి. గమ్ముతోనే అంటించేసుకొని మనం వెనక సైడ్ నుంచి ఐరన్ చేసుకోవచ్చు. లోపల సైడ్ నుండి ఐరన్ చేసేసామనుకోండి ఆరిపోతుంది, లేదంటే కొద్దిసేపు పక్కన పెట్టేసినా ఆరిపోద్దండి. అయితే ఇవి ఊడిపోతాయి అని డౌట్ ఉంటే మాత్రం చిన్న చిన్నవి సూత్తోని కుట్టేసేయండి, అట్లయితే కరెక్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఇగోండి ఇవే అనమాట నేను పెట్టేశాను వెనక్కి. మన ఇష్టం అండి, ఇంకా అక్కడక్కడ లేదంటే రౌండ్గా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇట్లా బ్లౌజ్ మీద ఫ్రంట్ వైపు పెట్టేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే నడుం దగ్గర కూడా స్ట్రైట్గా వేసేసుకున్న బాగానే ఉంటుంది. ఈ విధంగా వేస్ట్గా ఉండే క్లాత్లు ఏవైనా సరే ఇట్లా ఉన్నాయి అనుకోండి, అంటే స్టోన్స్ లాగా ఇట్లా డిజైన్ అనేది వచ్చింది అనుకోండి, పడేయకుండా ఈ విధంగా కుట్టేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా నెక్ అనేది డీప్ ఎక్కువ అయిపోతే కట్ చేసేయకండి, కట్ చేయకుండా ఇట్లాగా డిజైన్ అనేది చేసేసుకోండి. అది చెప్పాను కదండి, ఇవి ట్రయాంగిల్ షేప్లోన అంటే సమోసా మోడల్లోనే ఇచ్చేసుకోవచ్చు. సో ఇగోండి వీటికి టజల్స్ అనేవి ఈ విధంగా కలర్స్ యాడ్ చేశాను. అంటే రెడ్ పెట్టేసి 2 మిడిల్లోన ఈ గోల్డ్ అనేది పెట్టాను, థ్రెడ్ అనేది వేశాను. ఫ్రంట్ వచ్చేసి ఈ 3 మూలల లెక్కలాగా ఉంటుంది కదండి, ఈ షేప్లో ఇచ్చాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇంకొంచెం చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఎప్పుడైనా సరే చెప్పాను కదండి, రౌండ్ వచ్చేటప్పుడు అసలు కట్ చేయకండి, నడుము దగ్గర కట్ చేసేయకుండా ఈ షేప్లోనే డిజైన్ అనేది చేసేసుకోండి, అడ్జస్ట్ అయిపోద్ది, లుక్ కూడా కనిపిస్తుంది, న్యూ మోడల్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, పఫ్ అనేది మీకు చెప్తున్నాను, ఎక్కువ రావాలనుకోండి కనీసము 3 ఇంచెస్ అయినా హైట్ పెంచేసుకోవాలండి. అట్లానే అలాగైతేనే పఫ్ వస్తుంది. లేదు చిన్న చిన్నవి వచ్చినా సరే పర్వాలేదు అనుకుంటే 1.5 2.5 ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని పఫ్ కింద యాడ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.